నమస్తే, వెల్కమ్ టు క్యూఆర్ టీవీ. నేను మీ రామపేరిక. నిజంగా వాస్తవానికి మరియు అధికారంలో ఏమో ఆంధ్రాలో ఉంది, కానీ వాళ్ళకి పెట్టుబడులు కానీ వాళ్ళకి ఆధిపత్యం మొత్తం తెలంగాణలో కావాలి. అధికారం ఇచ్చిన ప్రజల్ని, ఆంధ్రాలో అధికారం ఇచ్చిన ప్రజల్ని విస్మరించి అక్కడ ప్రజల్ని వదిలిపెట్టి గాలికి వదిలేసి, అక్కడ అభివృద్ధి పనులు లేకుండా వాటిని గాలికి వదిలేసి, మరి ఇక్కడ తెలంగాణలో ఎవరైతే బాగుపడుతున్నారో తెలంగాణ ప్రజలు, తెలంగాణ అభివృద్ధి చెందుతున్న తెలంగాణని, అభివృద్ధిలో భాగమైన తెలంగాణని నాశనం చేయడానికి మళ్ళీ ఆంధ్ర పాలకుల కన్నుపడింది, ఈ ఢిల్లీ పాలకుల కన్నుపడింది. దానికి సంబంధించి ఒక్కసారి పొన్నం ప్రభాకర్ ఏమంటుండో చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఏపీలో ఏం పీకిండు, తెలంగాణకు వచ్చి ఏం పీక్తాడు? బీజేపీ రెమ్యునరేషన్ ఇస్తే ఇక్కడికి వస్తాడు, పైసలు ఇస్తే ఏ నడనైనా చేస్తాడు, ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ వేసుకుని ఎగురుతాడు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఊరుకోం, మా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఆ తర్వాతే నవనిర్మాణ సభ పెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ కు మంత్రి పొన్నం డిమాండ్. రైట్, ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 ఈ రోజున పవన్ కళ్యాణ్ సంబంధించి పవన్ కళ్యాణ్ ఈ రోజు తెలంగాణలో మీటింగ్ పెట్టుకోవడానికి కోసం పర్మిషన్ అడిగిండు. సభ పేరు తెలంగాణ నవనిర్మాణ సభ అంట. తెలంగాణ నవనిర్మాణ సభ పెట్టుకోవాలని పర్మిషన్ అడిగితే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. పార్కింగ్ ఇబ్బంది, ఇబ్బంది చూపించి పార్కింగ్ ఇవ్వలేదు. అసలు ఏంది ముచ్చట అంటే, ఆంధ్రప్రదేశ్కు చెందిన నాయకుల వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో పదవులు అనుభవిస్తూ తెలంగాణ రాజకీయాలు చేస్తామనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కూట్లో రాయి తీయలేను, ఏట్లో రాయి తీస్తానన్న చందంగా వాళ్ళ వ్యవహార శైలి ఉందన్న విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయి 12 ఏళ్లు అవుతున్నా కనీసం రాజధాని కూడా నిర్మించుకోలేని నాయకులు తెలంగాణను ఉద్ధరిస్తామంటూ ప్రకటనలు చేయడంపై అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఇటు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారన్న చర్చ వస్తుంది. మరి అధికారంలో ఉండి ఏపీ అభివృద్ధి చేయలేని నాయకులు తెలంగాణకు వచ్చి ఏం ఉద్ధరిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. చేసేదేదో మిమ్మల్ని నమ్ముకున్న అక్కడి ప్రజలకు కాస్తో కూస్తో మేలు చేస్తే అది చాలు అన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా పక్కోడి రాష్ట్రం మీద శ్రద్ధ కాస్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన పెడితే బాగుంటుందని నిలదీస్తున్న ప్రజలు. రైట్, బరాబర్. మీకు అధికారం ఇచ్చింది ఆంధ్ర ప్రజలు, మిమ్మల్ని అధికారంలో తీసుకుపెట్టింది ఆంధ్ర ప్రజలు, కూర్చోబెట్టిరు, డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు, ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. మరి మీరు అక్కడ అభివృద్ధి చేయకుండా పొద్దున్నేస్తే తెలంగాణ మీద, పొద్దున్నేసి తెలంగాణ చుట్టూ తిరుగుడు, పొద్దున్నేసి తెలంగాణ మీద వాళ్ళ మీద వాడు, పొద్దున్నేసి తెలంగాణకు వచ్చి బతుకుడు, ఇది తప్ప మీరు ఆంధ్రాలో ఉండి ఆంధ్ర పాలకులకు, ఆంధ్ర ప్రజలకు మీరు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ ఏంటిది? కనీసం వాస్తవంగా అడిగినప్పటికీ 12 ఏళ్ళు పూర్తవుతుంది తెలంగాణ రాష్ట్రం విడిపోయి, 12 ఏళ్ళు పూర్తవుతున్నా 12 ఏళ్లలో కనీసం ఒక రాజధానిని నిర్మించుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ మీ నాయకులు ఉన్నారు. మీరు అక్కడ ఏం చేయలేక ఈ తెలంగాణ ఆల్రెడీ డెవలప్ అయిన తెలంగాణకు వచ్చి, డెవలప్ అవుతున్న తెలంగాణకు వచ్చి మళ్ళీ తెలంగాణను నాశనం చేయాల్సినటువంటి కుట్రలో భాగమే ఇదని చెప్పేసి మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. పదవి ఏపీది, పాట తెలంగాణది. అధికారం ఇచ్చిన ఆంధ్రాను విస్మరిస్తున్న నేతలు 2014లో చంద్రబాబు, ఇప్పుడు పవన్ కళ్యాణ్. విభజన తర్వాత విజనరీ లీడర్ అని 2014లో టీడీపీని గెలిపించుకున్న ప్రజలు ఏపీని గాలికి వదిలేసి హైదరాబాద్ తెలంగాణపై పెత్తనం కోసం పాకులాట. 2 ఏళ్లలోనే కుట్రలను ఛేదించి పై చేయి సాధించిన తెలంగాణ టీడీపీ దుకాణాన్ని కర్ణాటకకు సరిదేసుకున్న చంద్రబాబు అండ్ కో. ఏపీ విస్తరించిన టీడీపీని 2019లో ఘోరంగా ఓడించిన ఆంధ్ర ప్రజలు 2024లో బీజేపీ మోడీ సహకారంతో మళ్ళీ అధికారంలోకి వస్తామని కూటమి. ఆ కూటమిలో కీలకంగా ఉన్న పవన్ ముందు పెట్టి మరో వరుస తెలంగాణ పెత్తనం కోసం ఆరాటం. టీడీపీ జనసేన పాకులాటను నిశ్చితంగా గమనిస్తున్న ఏపీ ప్రజలు తెలంగాణపై పెత్తనం కోసం ఏపీ ఆటలా అంటూ జనం ఆగ్రహం. మరి నిజంగా దీనికి కారణం, దీని వెనకాల ప్రధాన సూత్రధారి ఉన్నది ఎవరు అనంటే పక్కాగా చెప్పుకోవచ్చు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ పాగా వేయాలి, మోదీకి తెలుసు తెలంగాణలో ఈ బీజేపీ పరిపాలన రావడం చాలా కష్టం. తెలంగాణ ప్రజలు బీజేపీని డేకరు, తెలంగాణ ప్రజలు బీజేపీని తెలంగాణ దరిదాపులకు కూడా రానియరు, తెలంగాణలో మనకి అధికారం రాలేము అన్న విషయం పూర్తిగా నరేంద్ర మోదీకి తెలుసు. అందుకే ఎవరిని పావులాగా వాడుకుంటున్నారు అంటే వీళ్ళిద్దరిని పావులాగా వాడుకొని తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు కుట్రలు పన్నుతున్నాడు నరేంద్ర మోదీ. రైట్, అందులో భాగంగానే మొన్న ఏదైతే హైదరాబాద్కి నరేంద్ర మోదీ వచ్చినప్పుడు వీళ్ళిద్దరిని పర్సనల్గా కనిపిస్తున్నారు కదా, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్సనల్గా కలిసి మనం తెలంగాణలో కూటమి ఏర్పాటు చేయాలి, తెలంగాణలో మన అధికారం రావాలి, బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కూడా మన సైడ్ తెచ్చుకుంటే కథం రేపు రానున్న రోజులలో మనదే తెలంగాణలో మనం పాగా వేస్తామన్న పక్కా ప్రణాళిక ఆపరేషన్ తెలంగాణలో భాగంగా జరుగుతున్న కుట్ర ఇదంతా అని మనం చెప్పి క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మన తెలంగాణలో మీటింగ్ పెట్టి హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్లో నరేంద్ర మోదీ బహిరంగ సభ పెట్టి మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి పర్సనల్గా కలిసి మాట్లాడుకున్న విషయం అదే. తెలంగాణలో బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి రాబోతుంది, దానిలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో పెట్టుకొని, ఎందుకు అంటే
తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ బేస్ ఉంది. ఒక సినిమా హీరోగా తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎంతో కొంత జనసేన పార్టీ కూడా ఎంతో కొంత అక్కడక్కడ చిన్న చిన్న కార్యకర్తలు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని వీళ్ళందరినీ ఉసిగలిపి ఇప్పుడు లేపి ఆ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో తమిళనాడులో విజయ్ ఫ్యాన్ బేస్ ఎలా అయితే బలపడిందో అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నరేంద్ర మోదీలో కుట్రలో భాగంగా పవన్ కళ్యాణ్ తెర మీదకి తీసుకొచ్చిండు. మరి చంద్రబాబు పాత్ర ఏంటంటే అక్కడ ఖమ్మం జిల్లాలో ఏదైతే బార్డర్ ఆంధ్ర బార్డర్లు ఏదైతే ఉన్నాయో ఖమ్మం సరిహద్దు ఏరియాలలో ఇప్పటికీ తెలంగాణలో టీడీపీ ఆనవాళ్ళు అక్కడగా కనిపిస్తాయి. అంతెందుకు నిన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తే అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తే అక్కడ మొత్తం టీడీపీ జెండాలు పట్టుకొని తిరిగి మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరి అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనా మరి టీడీపీ పార్టీని అర్థం కాని పరిస్థితి నిన్న అక్కడ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో జరిగినప్పుడు సందర్భం మనం చూస్తే మరి ఆ కుట్రలో భాగంగా తెలంగాణను విచ్ఛిన్నం చేయాలి, తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని మరికొంతమంది ముఖ్య నాయకులను బీజేపీలోకి కానీ టీడీపీలోకి కానీ తెచ్చుకోవాలి. రానున్న రోజులలో తెలంగాణలో బీజేపీ బాగా వేయాలన్న పన్నాగంతో పన్నుతున్నటువంటి కుట్రలో భాగమే ఇగో ఈ రెండు పావులుగా వాడుకుంటున్నారు. మరి తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి మేము ఇక్కడ ఏదో బాగా వేస్తాం, పీక్తాం, పొడుస్తాం అంటే తెలంగాణ ప్రజలు అంత ఆసమాసగా తెలంగాణకి రానియరు, తెలంగాణలో మీ ఆటలు సాగవు అని చెప్పి బరాబరిగా చెప్తా ఉన్నారు. చూసిరు మీరు నిన్నటి మన 2-3 రోజులు చూసాగానే పవన్ కళ్యాణ్ కానీ ఇతరులు కానీ తెలంగాణ పైన వ్యాఖ్యలు చేయని డిజిటల్ మీడియా జర్నలిస్టులు మొత్తం మీ మీద విరుచుకుపడ్డారు. తెలంగాణలో మీ సభను మేము కవర్ చేయని, తెలంగాణలో మీరు ఎట్టొస్తారని కూడా మేము చూస్తామని చెప్పేసి చాలా మంది జర్నలిస్టులు డిజిటల్ మీడియా జర్నలిస్టులు కూడా చెప్పారు. అదేవిధంగా వీళ్ళు కూడా భయపడి తెలంగాణ పవన్ కళ్యాణ్ సభకి డిజిటల్ మీడియా జర్నలిస్టులకు అనుమతులు కూడా ఇవ్వమని చెప్పేసి కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు మనం చూసామే. ఎందుకంటే తెలంగాణలో అంత ఈజీ కాదు మీరు బాగా వేయడం. తెలంగాణ ప్రజలు ఆత్మాభిమానం కోసం కొట్లాడే ప్రజలు. ఎవడో మమ్మల్ని మీరేం పరిపాలిస్తారు, మీ చేత కాదు అన్న నోరు మూయించి తెలంగాణ ఆత్మ గౌరవం మీద నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి ఇలాంటి తెలంగాణలో మీరు వచ్చి మేము ఇక్కడ ఏదో పీక్తాం, పొడుస్తాం అంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని దరిదాపులో కూడా రానియరు. గుర్తుపెట్టుకోవాలి, మీ రాజకీయం, మీ ఆంధ్ర రాజకీయం ఆంధ్రలో వేసుకొని మిమ్మల్ని నమ్ముకొని ఓట్లు వేసిన ఆంధ్ర ప్రజలకు మీరేమన్నా మంచి చేసే పని చేసి తప్పితే తెలంగాణకు వచ్చి మేము ఉద్ధరిస్తాం, మేము అది పీక్తాం, ఇది పీక్తాం అంటే తెలంగాణ ప్రజలు దగ్గరకు రానియరు. అది చూసుకోవాలి. మరి నిజంగా బరాబర్ అడిగినట్టు ఏదైతే పొన్నం ప్రభాకర్ చెప్పినట్టు ఏపీలో ఏం బీకుడు, తెలంగాణకు వచ్చి ఏం బీకుతాడు అని చెప్పేసి క్లియర్గా అడిగిండు. మీకు చేతనైతే ఆంధ్రాలో ఏమైనా బీకి చూపించి అప్పుడు వచ్చి తెలంగాణలో ఏమైనా బీకితే బీకురి అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అన్నటువంటి మాటలు.